నమస్తే అలాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ని అయితే ఆవిష్కరణ చేయడం జరిగింది. తను రిమోట్తో నిన్న భూభారతి పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి వ్యవస్థలో ఏవైతే కొన్ని చిక్కులైతే మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ భూభారతితో మొత్తానికి క్లియర్ చేస్తాం, వాటన్నిటికీ చెక్ పెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసిండంట. కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసినాం. ఇప్పుడు భూభారతి పోర్టల్ తీసుకొచ్చినాం. ఇక భూభారతితోని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని తీసుకొచ్చిండు. మరి దేవునికి దండం పెట్టి మొక్కాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ తీసుకొచ్చిన పని ఏది కూడా రాష్ట్రంలో నిలకడ లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇక ముఖ్యంగా దాంట్లో విషయం ఏంటంటే, ధరణిని కూడా తీసి పాడేసిండు. ధరణి తీసేసి భూభారతి తీసుకొచ్చిండు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద ఉండొద్దు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన పక్కన పెట్టి కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చెరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ధరణిలో మొత్తానికి 33 మాడ్యూల్స్లో మొత్తానికి ఏవైనా సమస్యలు ఉంటే దరఖాస్తు పెట్టుకోవడానికి 33 మాడ్యూల్స్ ఉండే. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, భూభారతి పోర్టల్లో 6 మాడ్యూల్స్తోని మొత్తానికి సమస్యలన్నిటికీ చెక్ పెట్టబోతున్నాం అంటున్నారు. మరి ధరణిలో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా భూభారతితో ఇంకా జర ఎక్కువ అయిపోయి ప్రజల నెత్తి మీద దరిద్రం కూర్చున్నదే అనుకో. ఇక రేవంత్ రెడ్డి పని ఖతమైపోయినట్టే లెక్క. మరి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఇంకా విషయాలు చాలా చెప్తా ఉన్నాడు. దీన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా మొత్తానికి 4 మండలాలు తీసుకుంటారట. ఈ 4 మండలాల్లో ఒక వారం రోజుల పాటు భూ సమస్యలన్నీ క్లియర్ అయ్యే విధంగా అక్కడనే రెవెన్యూ సిబ్బంది మొత్తం కూర్చుండి క్లియర్ చేసేసి అప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎంత తొందరగా ఫాస్ట్గా క్లియర్ అయిపోయింది అనే రకంగా ఇక ఆ 4 మండలాలను పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేమ్ అదే రకంగా తహసీల్దారు, కలెక్టరు వీళ్ళంతా మండల్లో కూర్చుండి సమస్యలన్నీ క్లియర్ చేస్తారంట. మరి సమస్యలన్నిటికీ చెక్ పెట్టబోతున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మొత్తానికి భూభారతి పోర్టల్ నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇకపోతే ఇక రిమోట్తో ఇక్కడ చూడరిగో రిమోట్తో భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గుత్త సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళంతా కలిసి నిన్న భూభారతి పోర్టల్కి మొత్తానికి ప్రారంభం చేసిరు వీళ్ళంతా. ఇక పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అట్లానే గడ్డం ప్రసాద్ కూడా వచ్చిండు. ఇక బట్టి విక్రమార్కన్ అయితే పక్కనే నిలబెట్టుకున్నటువంటి అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక నిన్న చేసిరు ఇదంతా. ఇక భూ వివాదాలకు ఇక చెల్లంట. మొత్తానికి వివాదాలే ఉండేయట. వివాదాలకు మొత్తం చెల్లు, ఎలాంటి సమస్యలు ఉండయి, భూ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయని చెప్తుండు. ఇక భూభారతితో అది సాధ్యం, అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. మొత్తానికి భూభారతితోని భూ సమస్యలన్నిటికీ చెక్ పెట్టబోతున్నాం. ఇక వీటి బాధ్యత మొత్తం రెవెన్యూ సిబ్బందిది అనట. మరి రెవెన్యూ సిబ్బంది వాళ్ళే కదా చూసుకునేది, వాళ్ళదే బాధ్యత, వాళ్ళదే ముఖ్యమైనటువంటి పాత్ర. అంటే ఇంట్లో ఏం తప్పులు దొర్లినా వాళ్ళే బాధ్యులు అన్నట్టు. తీసుకొచ్చింది పోర్టల్ వీళ్ళు, తప్పులు దొర్లితే సిబ్బంది మీద నూకేటువంటి ప్రయత్నం అన్నట్టు ఇది. ఇక నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి పాలకులు అంటే కేసీఆర్ అంటే రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చిత్రీకరించిందంట. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన భూభారతితోని దోషులు కాదు నిర్దోషులని తేలిపోతుందంట. ఇక నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. ఇక రెవెన్యూ శాఖ పైన మొత్తానికి సృష్టించినటువంటి అపోహల్ని తొలగించుకునేలా కూడా పనిచేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ను ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక భూ వివాదాలు లేనటువంటి తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తుందన్నారు. ఇక భూభారతి పోర్టల్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో 100 ఏళ్ల నుంచి కూడా భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. నాడు మొత్తానికి కొమరం భీం, జల్ జంగల్ జమీన్ ఇక నినాదంతో పోరాటం చేసిన నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భక్తి కోసం చాకలి ఐలమ్మ కూడా
దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన భూమితో ఇక వారికి ఉన్నటువంటి అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు ఇక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని మొత్తానికి ఇందిరాగాంధీ భావించారు. ఇక భూమిపై చర్చ ఎప్పుడో వచ్చినా ఇక బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి కూడా పివి నరసింహారావు వరకు చేపట్టినటువంటి భూ సంస్కరణలే గుర్తుకొస్తాయి. ఇక మొత్తానికి సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారులు జగీర్దారుల నుంచి కూడా లక్షల ఎకరాలు తీసుకొని పేదలకు ఆత్మగౌరవం మొత్తానికి తెచ్చేలా పంచింది అంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్తున్నటువంటి అంశం. గతంలో భూ వివాదాలు కూడా చాలా ఉండేనంట. వాటన్నింటికి కూడా కాంగ్రెసే వివాదాలకు సంబంధించి చెక్కు పెట్టే విధంగా ఈ భూములకు సంబంధించినటువంటి చట్టాలన్నీ తీసుకొచ్చిందంట కాంగ్రెస్. గతంలోనే కాంగ్రెస్ భూ చట్టాలన్నీ తీసుకొచ్చిందని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇక అప్పుడు ఏంటంటే కొమరం భీం సమయంలో జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిండ్రంట. ఇక్కడ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వీళ్ళంతా కూడా భూ సమస్యలపైనే భూములపైనే మొత్తానికి ఫైట్ చేసినటువంటి అంశం. ఇక మనిషికి ఆధార్, భూమికి భూధార్. మన మనసులకు ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుందో భూములకు కూడా భూధార్ అనేటువంటి కార్డు తీసుకొస్తున్నామని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇకపోతే ఆధార్, మనిషికి ఆధార్ కార్డు లాగే భూమికి భూధార్ తెచ్చాం. ప్రతి కమతానికో నంబరు ఇద్దాం. ఇక ప్లాట్లకు మొత్తానికి సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది? రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. కొంతమంది వ్యక్తులు ఇక దురుద్దేశంతో రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేటువంటి బాధ్యత మనందరిది అని చెప్తుండు. కొంతమంది దుష్టులు, దుర్మార్గులు అంటారు రెవెన్యూ శాఖ అంత దరిద్రం, రెవెన్యూ శాఖలో అంత దోపికమే ఉంటుందని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఆ మాటలన్నిటికీ చెక్ పెడదాం. ఒక ప్లాట్లకు ఎట్లయితే మనము ప్లాట్ నంబర్లు ఇచ్చి దాన్ని ఎట్లయితే క్రమబద్ధీకరణ చేసి చూపెడతామో, రిజిస్ట్రేషన్ చేస్తామో, వ్యవసాయ భూములను కూడా అట్లనే క్రమబద్ధీకరణ చేసి వాటికి కూడా నంబర్లు ఇచ్చేసి భూధార్ అనేటువంటి నంబర్ ఇచ్చేద్దామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇదంతా సాధ్యమయ్యేనా? కేసీఆర్ కూడా ఆలోచన చేసిండు. భూ సమస్యలన్నీ క్లియర్ కావాలి. గ్రామాన కలెక్టర్సు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ గ్రామానికి వెళ్ళి భూ సమస్యలన్నీ క్లియర్ చేయాలని చాలా ఆలోచన చేసిండు. కానీ ఒక్కొక్క దగ్గర ఆలోచన విధానం మీద కొన్ని ట్రై చేస్తే ఏం జరిగిందంటే అది చాలా పెద్ద వివాదాలకు దారితీసింది. వివాదాలకు దారి తీసేసరికల్లా ఇక ఇందులో ముట్టుకుంటే శాపము పోయి పాపము శాపం రెండు ఎదురైతే అనుకొని కేసీఆర్ దాని జోలికి పోలే. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి దాంట్లో ఏలు పెడతా ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈయన ఏమనుకుంటున్నాడంటే కేసీఆర్ చేయని పని నేను చేస్తా అనుకుంటున్నాను. కానీ అది తిరిగి మరి తన నెత్తి మీదకి వస్తుంది. దరిద్రం అనేది మాత్రం మర్చిపోతుండు. ఇక మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారతితో అవకాశం. ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు కూడా CCLAకు ఆధారాలు. ఇక ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ. ఇక పాసు పుస్తకాలు భూదారు పైన అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ పాసు పుస్తకాలు భూదారు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందంట. ఇక తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఇక నరేంద్ర మోడీ చెప్తా ఉన్నటువంటి అంశం తెలంగాణలో ఎవరు తోలుతురా? తెలంగాణలో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 400 ఎకరాల మీదనే పడ్డాడు బుల్డోజర్లు. అటుపోతే మూసీ ప్రక్షాళన అని అక్కడ కూడా పేదోళ్ళ ఇండ్లన్నీ ఊలగొట్టి ఆడో తతంగం తీసుకొచ్చిండు. అది సక్సెస్ కాలే. లగచర్ల ముట్టుకుంటే లగచర్ల ఓడిపోయిండు, మూసీ ముట్టుకుంటే మూసీ ఓడిపోయిండు, 400 ఎకరాలు ముట్టుకుంటే అక్కడ కూడా ఓడిపోయిండు. ఏడ ముట్టుకున్నా ఆయనకు ఓటమి పాలే తప్ప విజయం అయితే లేదు. ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది. మొత్తమే మర్చిపోయింది. అసలు యాదికి లేదు వాళ్ళకు. పైసలు సంపాదించే పని మీద ఉన్నారు. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటే ఇక విశ్వాసఘాతుకం. మొత్తానికి భాజపా అంటే సత్యానికి ప్రతీక అంటూ నరేంద్ర మోడీ మొత్తానికి పలుకుతున్నటువంటి అంశాలు. ఇక నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, వారికి 50% టికెట్లు కేటాయించండి అంటూ కాంగ్రెస్కు ప్రధాని మోదీ సవాల్ విసిరినటువంటి అంశం. కాంగ్రెస్ అంటే విశ్వ సఘాతుకమని కూడా, భాజపా అంటే సత్యానికి ప్రతీక అని కూడా ప్రధాని నరేంద్ర మోదీ మొత్తానికి పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా మర్చిపోయి అడవులపైకి బుల్డోజర్లను తోలడంలో నిమగ్నమైందని కూడా ఆరోపించారు. సోమవారం మొత్తానికి హర్యానాలోని
నగర్లో మొత్తానికి వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలులో భాజపా ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం ప్రజా విశ్వాసఘాతుకానికి కూడా పాల్పడుతున్నాయి. తెలంగాణలో ప్రకృతికి నష్టం కలిగిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక ప్రకృతి అంటే మనం చూస్తూ ఉన్నాం, చెట్లు నరకడం. 400 ఎకరాల భూమిలో మొత్తం చెట్లన్నీ తీసేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఇదే ప్రకృతికి నష్టం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుండు. ఇకపోతే ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇదే కాంగ్రెస్ పని చేసే తీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా ఉంటుంది. ఏడ పోయినా కానీ చక్కగా పని ఉండదు. వీళ్ళ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇక మేనిఫెస్టో మాత్రం మామూలుగా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు నిరుద్యోగులకు మేనిఫెస్టో, రైతులకు మేనిఫెస్టో, రాష్ట్ర ప్రజలందరూ కలిపి వాళ్ళు బయటపెట్టినటువంటి మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నది. దాంతో ప్రజలు అబ్బాయిగా మా కష్టాలన్నీ తీరిపోయినాయి, మా కష్టాలన్నీ గడ్డెక్కినట్టే, ఇక కాంగ్రెస్ చేతి గుర్తు మా బతుకుల మీద దీపం అయిపోతుంది, మంచిగా బంగారు బతుకుతాం అనుకున్నారు. కానీ దీపం కాస్త దహించే కాడికి వచ్చింది. ఇప్పుడు దహిస్తుంది దీపమే, వెలుతురిస్తుంది అనుకుంటే చీకట్లోకి నెట్టేసినటువంటి దీపం. అదంతా రేవంత్ రెడ్డి పుణ్యమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమే. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద అసలే ప్రీతి లేదు. ఏమున్నా తనకున్నదంతా పదవుల మీద, సొమ్ము మీద. తను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడే మూటలు మోసిండంట, డబ్బుల సంచులు మోసి ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి డబ్బులు మోసుకొని పోతా ఉంటే దొరికిండు. అట్లాంటి వ్యక్తి ఇవాళ తీసుకొచ్చి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిరు. మరి ఆయన చేసే పని ఎట్లా ఉంటుందంటే, ఆయనకు ఆలోచనలన్నీ డబ్బు మీదనే ఉంటాయి. పైసలు ఎట్లా సంపాదించాలి, ఏ రకంగా వస్తాయి, ప్రజల్ని పైసలతో కొనాలన్నా ప్రేమతో కొనాలన్నా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాడు. కేసీఆర్ను దెబ్బ కొట్టాలి, ఏం చేసినా కేసీఆర్ అనేటోడు రాష్ట్రంలో ఉండొద్దు. కేసీఆర్ను దెబ్బ కొడితేనే రేవంత్ రెడ్డికి భూమి మీద తెలంగాణ రాష్ట్రంలో జరంత స్థానం ఉంటుంది. లేకపోతే కేసీఆర్ ఉన్నంత వరకు రేవంత్ రెడ్డికి భూమి మీద స్థానమే లేదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇక బీజేపీ వాళ్ళను మొత్తమే తిరగనియాడంట. బీజేపీ వాళ్ళను గల్లుల్లో కూడా తిరగకుండా చేస్తా అన్నాడు. గల్లుల్లో తిరగడం కాదు నాయన, వాళ్ళు ఏకంగా వాడలు వెళ్తురు, సిటీలు వెళ్తురు. వాళ్ళు గల్లులు కాదు. నీ కొడంగల్లో కూడా చూసుకో, బీజేపీ గట్టిగానే అవుతుంది అక్కడ. ఫస్ట్ నీ ప్రాంగణంలో చూసుకుంటే బరాబరిగా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ పెట్టినట్టే. నీ కొడంగల్లో నీకు తెలియకుండానే చాప కింద నీరు లెక్క పోతూనే ఉన్నది. ఆల్రెడీ చాప ఎట్లుంటుంది, మీద వర్షం ఉంటుంది, నీళ్ళు కిందకి పోతూ ఉంటాయి. అరే నీ అమ్మ నీళ్ళు అత్తలేవా నువ్వు అనుకుంటావు, ఆ పక్క ఎప్పుడో వెళ్తే బయట పడతాయి. ఇది కూడా అంతే. కొడంగల్లో కూడా ఆల్రెడీ బీజేపీ మొత్తం ఏర్లై పారుతూ ఉన్నది, పోయి చూసుకో. లోపల జరుగుతుంది అది. ఇక అది పూర్తిగా ప్రభుత్వ భూమే. 400 ఎకరాలు ఏదైతే ఉందో కంచగచ్చిబౌలి, ఆ గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూమి మొత్తం ప్రభుత్వ భూమేనంట. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. మొత్తానికి ఇది ఎవరి భూమి కాదు, ప్రభుత్వ భూమి అని నిర్ధారణ చేసిందంట. ఇక కంచగచ్చిబౌలి భూమిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ. మొత్తానికి కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని కూడా, అది అటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మొత్తానికి స్పష్టం చేసింది. ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డుల్లో లేదంది. మొత్తానికి వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా ఆ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయి కూడా నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారించింది. వెంటనే అక్కడి కార్యకలాపాలపైన మొత్తానికి స్టే విధించడంతో పాటు 5 అంశాలకు మొత్తానికి సమాధానం ఇస్తూ ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. 1. అటవీ భూమిగా చెబుతున్నటువంటి ప్రాంతంలో చెట్లను కొట్టివేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది. 2. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ మదింపు ధ్రువపత్రం ఉందా. ఇకపోతే 3. చెట్ల నరికివేతకు అటవీ ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైనటువంటి అనుమతులు ఉన్నాయా. 4. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని అధికారులను కూడా ఎందుకు నియమించారు. 5. ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది. ఇది వాస్తవం. ఇన్ని అంశాల మీద మొత్తానికి
సుప్రీంకోర్టు అడిగింది, అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పింది. వీటన్నిటికి సంబంధించి మరి ఏం ఇచ్చిరో వీళ్ళు ఏం చేసిరో కానీ తెలంగాణలో అడవులు నరకలేదు, మోదీ అలా ఎందుకన్నారో తెలియదంటూ బట్టి విక్రమార్క. తెలంగాణలో అడవిలు నరకలేదంట, మోదీ ఆయనకు వచ్చినట్టు మాట్లాడిండంట. ఆయన ఎందుకు మాట్లాడిండో మాకు తెలియదని బట్టి విక్రమార్క చెప్తాడు. కళ్ళకు గట్టినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. 400 ఎకరాలలో 3 జింకలు చచ్చిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆగమైపోయినాయి. విజువల్స్ అన్నీ చూపెడితే రేవంత్ రెడ్డి అవన్నీ ఏం చేసిరట, ఎడిటింగ్ చేసిరట. అవన్నీ తప్పుడు పోస్టర్లు, తప్పుడు వీడియోలు, తప్పుడు ఫోటోలు. అవి నిజం కాదు. అసలు కంచగచ్చిబౌలులో ప్రాణాలే లేవంట, జంతుజాలమే లేదంట. ఈ రకంగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం పనిచేయరా నాయన అంటే భూములు ఎక్కడున్నాయి, ఏ భూములు లాగాలి, ఎక్కడ పోయి కబ్జా పెట్టాలి, ఇక చేతులు ఉన్నాయి కదా. ఇప్పుడు చేతులు ఉన్నది పవర్. కలెక్టర్లు వాళ్ళే, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, చట్టం మొత్తం వాళ్ళదే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు చట్టం మొత్తం రేవంత్ రెడ్డి చేతులనే ఉన్నది అన్నట్టుగా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. 400 ఎకరాలను కూడా గట్టినే చేద్దాం అనుకున్నాడు కానీ దొరికిపోయాడు మొత్తానికి. 10,000 కోట్ల కుంభకోణం అంట. దాంట్లో 10,000 కోట్ల కుంభకోణం. దానికి సంబంధించి 170 కోట్ల కమిషన్ అంట. ఐసిఐసిఐ బ్యాంకులో కుదబెట్టి మొత్తానికి 10,000 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందంట. దానికి 170 కోట్ల కమిషన్. ఎందుకంటే 10,000 కోట్లు ఇప్పించినందుకు 170 కోట్ల కమిషన్ అంట. మరి అది వాళ్ళకి ఎవరితోనో ఒప్పందాలు జరిగినాయో, దీంట్లో ఓ బీజేపీ ఎంపీ కలిసిందట. తానే దానికి ముఖ్య కారకుడు, ముందుండి నడిపించేటువంటి వ్యక్తే బీజేపీ ఎంపీ. మరి ఆ ఎంపీ ఎవరు అనేది కూడా ఇంకా బయటకు రాలే, త్వరలోనే వస్తాడట. ఆ ఎంపీకి కూడా రేవంత్ రెడ్డి సాయం చేయబోతుండట. మరి ఎలాంటి సహాయం చేయబోతుండో ఆ సహాయాన్ని బట్టే ఆ ఎంపీ ఎవరో బయటకు వచ్చేస్తాడు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళిద్దరు ఎప్పుడో చెట్టాపట్టలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు, బయట కనబడతారు, ఎక్కడో కనబడతారు, ఏదో దందాల మొత్తం మీద బయటపడతారు. ఇక మొత్తానికి గిగ్ వర్కర్లకు భరోసా. ఆ మధ్యలో రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లకు ఏమో చేస్తా అన్నాడు. ఏం చేస్తాడో ఏమో కానీ మొత్తానికి భరోసానంట. ఉద్యోగ భద్రత బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు. ఇక ముసాయిదా బిల్లు రూపొందించినటువంటి కార్మిక శాఖ. ఇక ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు. ఇక మే 1కి బిల్లు అమల్లోకి 4 లక్షల మందికి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందంట. రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం. మొత్తానికి సామాజిక భద్రత బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ఇక ప్లాట్ఫామ్ వర్కర్లు ఇక రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమం ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ బిల్లు పైన ఈ నెల 28 వరకు కూడా అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేయనుంది. మే 1 నుంచి అమలు చేయాలని కూడా భావిస్తోంది. ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత బీమా హక్కుల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. ఇక సంక్షేమ నిధిని కూడా సమకూర్చనుంది. గిగ్ వర్కర్లకు మొత్తానికి భరోసా ఇవ్వబోతున్నామంటారు. మరి భరోసా పూర్తిగా ధైర్యం ఇచ్చే వరకు తీసుకపోతే బాగానే ఉంటుంది. పేపర్ ప్రకటన వరకు భరోసా ఇచ్చేసి ఇంకెప్పుడు వస్తుంది రైతు బంధు లెక్క, రుణమాఫీ లెక్క, గ్యాస్ బుడ్డి లెక్క ఎదురు చూస్తే మాత్రం ఇక మళ్ళా మొదటికే వస్తుంది. ఇక మొహుల్ చోక్సీకి అరెస్ట్. మొహుల్ చోక్సీ అరెస్ట్ అంట. మొత్తానికి బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి. 1,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. మొత్తానికి ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి కూడా పిఎన్బి 1,000 కోట్ల రూపాయల రుణాలను కూడా తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినటువంటి వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ బెల్జియంలో మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ కూడా భారత దర్యాప్తు సంస్థలు ఇక సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ చేసినటువంటి అభ్యర్థన ఇక కారణంగానే మొత్తానికి అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు కూడా అతడి అరెస్టుకు ధృవీకరించాయి. ఇక చోక్సీని పరారీలో ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ కూడా ఈడీ చేసినటువంటి అభ్యర్థన మొత్తానికి 7 ఏళ్లుగా కోర్టులో పెండింగ్లో ఉంది. ఇక పిఎన్బిని కూడా దాదాపు 13,000 కోట్లకు మోసగించినటువంటి ఆ కేసులో మొత్తానికి మొహుల్ చోక్సీ ఈయన మొత్తం మోసాలే ఉన్నాయంట. ఇక 65 సంవత్సరాలు ఉంటాడు ఇతను నిందితుడు. ఈ కేసులో అతడి మేనల్లుడు కూడా మొత్తానికి నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. ఇక నీరవ్ మోదీని ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. 2019 నుంచి అతడు లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. ఇక నీరవ్ మోదీని అప్పగించాలంటూ కూడా భారత దర్యాప్తు సంస్థలు చేసినటువంటి అంశం. ఈయన పేరు నీరవ్ మోదీ, మన మోదీ కాదు, నీరవ్ మోదీ. ఆయన పేరు నీరవ్. ఈయన అల్లుడంట. ఎవరు అల్లుడు? మొహుల్ చోక్సీ అల్లుడు నీరవ్ మోదీ. ఈయన కూడా చాలా పెద్ద కిల్లాడి.
వీళ్ళిద్దరు కలిసి పెద్ద దందా. ఎన్ని దందనా? బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి 1000 కోట్ల రుణాలు ఎగబెత్తనట. 1000 కోట్లు రుణాలు తీసుకోవాలి, వాటికి ఎగబెట్టిరట. మళ్ళీ నమ్మేటోళ్ళు బ్యాంకులైనా కానీ ఈ కోట్ల లోన్ తీసుకునేటోనికి ఎగబెట్టేటోనికే లోన్లు ఇస్తుంది బ్యాంకు. ఎవడన్నా బ్యాంకుకు పోయి 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వరంటే వానికి లోన్ మాత్రం సచ్చినా ఇయ్యది. నిజాయితీగా కట్టడానికి లోన్ ఇయ్యది. వానికి 1000 కోట్లు ఇస్తుంది. వాడు ఆయనతో గుండునామం పెట్టి అవతల పడతాడు బ్యాంకుకు. మరి వాడికి ఎట్టిస్తో మరి వీళ్ళకి ఎట్లియదో తెలియదు. ఇక వాడు 1000 కోట్లు అడిగిందంటే పెద్ద ఆసాం అనుకుంటారు అన్నట్టు. పెద్ద వ్యాపారవేత్తనే ఈయనకు డబ్బులు ఇస్తే మా బ్యాంకు మంచిగా సక్రమంగా ఉంటుంది, ఇక గల్లపేటలు వేసుకున్నట్టే అనుకుంటారు. కానీ గల్లపేట వాళ్ళకి తెలియదు అసలు ముచ్చట. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. కొలువుల జాతర రాబోతుందట. టీజీపీఎస్సీ చెప్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది ఖాళీలు ఏ శాఖలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిందంట ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నింటినీ మాకు ఇస్తే మేము నోటిఫికేషన్ వేస్తామని టీజీపీఎస్సీ అడిగితే అసలు స్పందనే లేదంట. ఎందుకు స్పందన ఉంటుంది? జాబ్ క్యాలెండర్ పెడతాం, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో సంవత్సరానికో జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏడబోయినాయి ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? అఫిడవిట్ ఇవ్వమన్నటువంటి సమాచారం వెంటనే ఇస్తలేదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో, జాబ్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో గా లిస్ట్ మాకు ఇయ్యరా వెంటనే ఇస్తలేరు వీళ్ళు. పుసుక్కన లిస్ట్ ఇస్తే, టీజీపీఎస్సీ పోస్ట్ వేస్తే, నోటిఫికేషన్ వేస్తే, ఉద్యోగాలు వస్తే మళ్ళీ వాళ్ళకి జీతాలు ఎక్కడి నుండి ఇవ్వాలి? ఇదెందుకు మాకు పెద్ద శ్రమ? రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళను గట్లనే కొనసాగిద్దామనేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళని కూడా అట్లనే ఉంచేటట్టున్నాడు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే ఇంకొంతమంది సిబ్బంది దిగుతారు కిందికి. వాళ్ళు దిగిరంటే అక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలన్నీ పూరించాలంటే నోటిఫికేషన్ వేయాలి. మరి ఈ తతంగం అంతా ఎందుకు ఆయనకు? అవసరం లేదు. మరి ఈ ముచ్చట ఏంది? 20,000 పోస్టులకు భర్తీ 20,000 పోస్టులు వేయబోతున్నామని చెప్తున్నాడు. కేసీఆర్ 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషను కేసీఆర్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చిండు. వీళ్ళు వచ్చిన తర్వాత 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలన్నీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అక్కడ ఇక్కడ సభలు పెట్టి వంచిండు. ఈయన ఏం చెప్పిండంటే ఈ 50,000 ఉద్యోగాలు మేము వచ్చినాకనే వేసామని డబ్బా కొట్టిండు. అట్లున్నది. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. ఇంకా త్వరలో ఖాళీల గుర్తింపు. మొత్తానికి రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల మొత్తానికి జారీకి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇక టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడేటువంటి అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏం అంచనా వేస్తున్నాయో ఏమో పో. ఇక అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీ. నిన్న ఎస్సీ వర్గీకరణ కూడా నిన్న ఇంకో రోజు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కూడా అమల్లోకి వచ్చినటువంటి రోజు నిన్న 14వ తారీఖు. మొత్తానికి వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ మొత్తానికి వేలానికి పెట్టిరట. ఇక దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ఇక ఇందోర్ బరోడా మహారాజుల కాలంలో విరజిల్లినటువంటి ప్రపంచంలోనే అరుదైనటువంటి ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14న మొత్తానికి జెనీవాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. 23-24 క్యారెట్ల ఈ వజ్రం ధర వచ్చేసి 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు పలకొచ్చని కూడా భావిస్తున్నారు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వజ్రం ధర, ఈ వజ్రము మావోనికి దొరికితే మంచిగా అమ్ముకునేటోడు, మావోడికి దొరికితే బంగారం వాళ్ళు అమ్ముకుంటాడు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 300 కోట్ల నుండి 430 కోట్లంట. ఇక జాలిగా జీవితం సరిపోయినట్టే. ఏది ఇట్లా దొరికితే ఇక జాలిగా మనకి పెద్దగా సంపాదించిన అవసరం లేదు. మనమే మస్తు మందికి ఉపాధి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టొచ్చు, ఫ్యాక్టరీలు పెట్టొచ్చు, 1000 మందికి ఉపాధి కల్పించవచ్చు. కానీ అది ఏడుందో? వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అంట. మొత్తానికి 259 సంవత్సరాల చరిత్ర ఉందట దీనికి. 259 సంవత్సరాలు. అమ్ము అంటే దాదాపు 2 తరాల అర్థం. ఇకపోతే పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా తంతు. పట్టుకోవడమేమో మీ వంతు అవుతుంది, పట్టించుకోకపోవడం మా తంతు అవుతుంది అన్నట్టుగా
ఆ కాళ్లకు అనుమతుల బంధనాలు, దర్యాప్తు సంస్థ లేఖలకు స్పందించని శాఖాధిపతులు, ఇక న్యాయ విచారణకు ముందుకు పడని అడుగులు, మొత్తానికి శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాతథంగా కొనసాగుతూ ఉన్నది. అవినీతి పరుల భరతం పట్టేందుకు ఇక అవినీతి నిరోధక శాఖ అనిష చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అనుమతుల పేరుతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక నిందితులపై న్యాయ విచారణ జరిపేందుకు కూడా అంగీకారం తెలపడంతో మొత్తానికి జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా అక్రమార్కులు మళ్లీ ఉద్యోగ విధుల్లో చేరుతున్నారు. ఇక కొందరు పలుకుబడి ఉపయోగించి మెరుగైన పోస్టులు పొందుతున్నారని కూడా, దీనివల్ల అవినీతి చేసిన ఏమీ కాదనేటువంటి అభిప్రాయం నెలకొంటుందని కూడా దర్యాప్తు సంస్థ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో లంచాలు తీసుకుంటా అనిషా చేతుకు చిక్కితే, అవినీతి శాఖకు చిక్కితే ఇక వాళ్లకు ఏని అమ్మ అవినీతి శాఖ ఏందా ఇవాళ పట్టుకుంటుంది, 4 వద్దులు ఆయనతో తీసి పారేస్తారు. మళ్ళీ 6 నెలలకు ఆయనతో సీఎం దగ్గరకో మంత్రి దగ్గరకో పోయి మళ్ళీ పెట్టుకుందాం జాబ్ అనేటువంటి ధీమాతోనే ఉన్నారట. కానీ వీళ్లకు తాత్కాలిక పరిష్కారం ఏంటంటే మొత్తం వీళ్ళను ఉద్యోగంలోకి రాకుండా చేయాలి. ఫస్ట్ ఈ అనిషా చేతికి ఎప్పుడైతే చిక్కుతారో వాళ్లకు మళ్ళీ ఛాన్స్ లేకుండా చేసి పడాలి. ఇక నెలకొంటుందని కూడా దర్యాప్తు సంస్థ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 152, ఈ ఏడాది 3 నెలల్లోనే 52 కేసులంట. గత కొంతకాలంగా అనిష అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తోంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 52 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్టు చేసింది. గత ఏడాది 152 కేసులు నమోదు చేసి 2223 మందిని కూడా అరెస్టు చేసింది. కేసుల నమోదులో వేగం కల్పించినప్పటికీ ఇక తదుపరి జరిగే ప్రక్రియలో జరిగే ఆటంకాలు దర్యాప్తు సంస్థల మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయట. మొత్తానికి ఇక మీ భూమి లెక్క ఇక నుండి పక్కా, భూమి లెక్క ఇప్పటి నుండి పక్కా ఉంటుందట. ఒకవేళ పక్కా లేకపోతే ఈయనను పక్కకు పెట్టుడే. ఇక భూమి లెక్క ఇక నుండి పక్కా లేకపోతే రేవంత్ రెడ్డి పక్కకే పోతాడు. ఇక పక్కకు పెడతారు రాష్ట్ర ప్రజలే. చూడరిగా మొత్తానికి భూభారతి పోర్టల్ను ఆరంభం చేసిందట. సోమవారం హైదరాబాద్ శిల్పకళ వేదికలో భూభారతి పోర్టల్ను ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి ఒక్కరికి భూమికి సంబంధించినటువంటి భూధార్ కార్డు అంట. వాణిజ్య డాష్ బోర్డు మొత్తానికి లైవ్ యాక్సెస్ సీఎంకు, ఇక ప్రజల మొత్తానికి లైవ్ యాక్సెస్ సీఎంకు, ఇక ప్రజల అర్జీల పరిష్కారం తీరు విజ్ఞప్తులను కూడా స్వయంగా చూస్తా అంటూ సీఎం రేవంత్ అంటున్నారు. మొత్తానికి ఆ స్కీమ్ల సమాచారం లబ్ధిదారుల వివరాలతో పోర్టల్ ఉండాలి. ఇక రివ్యూలో మొత్తానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిందంట. స్కీమ్ల సమాచారం లబ్ధిదారుల వివరాలతో పోర్టల్లో ఉండాలట. స్కీమ్ల సమాచారం లబ్ధిదారులు ఎవరైతే ఏ స్కీమ్లు ఆ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్లు భూభారతి 2 కూడా పకడ్బందీగా నడవాలంట. ఆ డబుల్ బెడ్రూమ్లో అయితే మొత్తానికి పెద్ద దందా జరుగుతుంది. అది ఇంకా వచ్చిన తర్వాత చూడుర్రి. ఇక రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు దందా, డబుల్ బెడ్రూమ్ల పేరిట ఎవరైనా దందా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతా అంటుండు. కానీ అది జరిగేదే అది ముమ్మాటికి. ఇక అవి ప్రభుత్వ భూములే. ఇకపోతే ఇక కొలువుల జాతర, ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదు. మహేష్ కుమార్ గౌడ్ ఈయనను రేవంత్ రెడ్డిని తిట్టేసరికల్లా ఈయనకు పొడుచుకొచ్చింది కోపం. నరేంద్ర మోడీ మీదకి పొడుచుకొచ్చింది కోపం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పర్యావరణం అంతా ఆగమైపోతుంది, చెట్లన్నీ నరుకుతూ ఉన్నారు, బుల్డోజర్లను తిప్పుతూ ఉన్నారని మోదీ చెప్పిండు కదా. దాని విషయంలో ఈయన మాట్లాడుతుండు. మోదీ ర్యాలీ కోసం మోదీ కాన్వాయ్ కోసం అనుకో మొత్తానికి చెట్లన్నీ నరికేసిరట. ఇక హెచ్సియులో మోదీ ప్రారంభించిన బిల్డింగుకు మున్సిపల్ ఫారెస్ట్ పర్మిషన్లే లేవు. హెచ్సియులో మోదీ బిల్డింగ్ ప్రారంభించడం దానికి మున్సిపాలిటీకి సంబంధించి పర్మిషన్ లేవట. మహేష్ కుమార్ చెప్తున్నాడు. గుజరాత్లో 17,000 చెట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నారు. మోదీ సర్కారు 5 ఏళ్లలో 1.09 లక్షల చెట్లను కొట్టినట్టు కూడా పార్లమెంట్లోనే అధికారికంగా తెలిపారు. హెచ్సి భూములపైన వాస్తవాలు తెలుసుకోవాలని కూడా మోదీకి సూచన. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ చారిత్రకం. బెల్జియంలో చోక్సీ అరెస్ట్. బెల్జియంలో మొత్తానికి చోక్సీని అరెస్ట్ చేశారు. ఈ చోక్సీ చాలా చిన్న వ్యక్తి కాదయా, చాలా పెద్ద వ్యక్తి. ఇక ఇండ్ల మంజూరు. హైదరాబాదు ఎంసీహెచ్ఆర్డి ఇక ఇన్స్టిట్యూట్లో మొత్తానికి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇండ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు. ఇక భూభారతి ఇందిరమ్మ ఇండ్లు అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక సీఎం రేవంత్ రెడ్డి భూభారతి ఇందిరమ్మ ఇండ్లు కూడా 2 ప్రతిష్టాత్మకమంట. భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి. ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు. కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం.
అక్కడ విషయం ఏంటంటే భూభారతి ఏదైతే ఉందో ప్రతి మండలంకి భూభారతి సంబంధించి ప్రతి మండలానికి వెళ్ళి అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఎవరు కలెక్టర్ పోవాలి, అక్కడ అవగాహన సదస్సు మీద మొత్తానికి సమావేశం పెట్టి మాట్లాడాలి. ఇకపోతే ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉన్నదో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటారు. మరి ఆ నియోజకవర్గానికి 3500 ఇండ్లు అంటే ఒక్కో గ్రామానికి మేము చిన్నగా లెక్కేసుకున్నా కానీ ఒక మండలంలో 20 గ్రామాలు ఉన్నా కానీ అంటే ఒక గ్రామానికి 20-25 ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి మొత్తానికి. మరి దాదాపు లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. మరి ఏ రకంగా ఏ లెక్కన ఈ ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తారో కానీ ఇక రాలేదు. అది అందుబాటులోకి వచ్చినాక తెలుస్తుంది అసలు లబ్ధి పొందేది ఎవరు, లబ్ధి పొందని వాళ్ళు ఎవరు, అసలు గొడవలు పంచాయతీకి అక్కడి నుండే మొదలవుతాయి. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి పథకాలు ప్రజల దగ్గరికి ఒకటి కూడా చక్కగా రాలే. వచ్చిన తర్వాత పంచాయతీ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి అంటే మొదటిది ఇందిరమ్మ ఇల్లు, రెండవది రాజీవ్ యువ వికాస, ఇక మూడవది నామినేటెడ్ పోస్టులు. కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇంతవరకు ఎవరికి కూడా పోస్టులు ఇవ్వలే. అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక పంచాయతీలు కాంగ్రెస్లో అప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా మొదలు కాలే. ఇక భూమి లెక్క ఇక పక్క అడవులపైకి బుల్డోజర్లు. సన్న బియ్యం ముచ్చట చూడు. ఇక 2.27 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 75.45 లక్షల కార్డులకు పంపిణీ పూర్తి. 87% మందికి అందిన సన్న బియ్యం మొత్తము 1,57,845 టన్నుల సరఫరా చేసినామని చెప్తారు. మొత్తానికి సన్న బియ్యం అందినాయంట. ఇక అవి ప్రభుత్వ భూములే. వక్ఫ్ చట్టంతో లాభపడింది భూ మాఫియానే. ఈ వక్ఫ్ చట్టం మళ్ళా అమల్లోకి వచ్చింది. వక్ఫ్ చట్టంతో భూమాఫియా లాభపడ్డదట. ఈ వక్ఫ్ చట్టం ఏందో నేను గప్పట్లో కూడా చెప్పిన ఒకసారి. వక్ఫ్ అంటేనే భూమి దగ్గరకు పోయి వక్ఫ్కు సంబంధించిన భూమి అంటే ఇక అది ముద్ర పడిపోయింది. వాళ్ళు ఒకవేళ ఆ చట్టం వచ్చేసి అధికారులు వచ్చి ఇది వక్ఫ్ భూమి అంటే అది వాళ్ళదే. ఇక ఆ రకంగా ఉంటుంది ఈ వక్ఫ్ చట్టం అనేది. వీళ్ళు ఎక్కడికి పోయి ఆ భూమి వక్ఫ్ వాళ్ళదే భూమి అంటే ఇక అది భూమి వాళ్ళకి సంబంధించింది. అట్లాంటి అధికారాలు ఉంటాయి వాళ్ళకు. అవి అట్లా ఆ పేరుతో లక్షల హెక్టార్ల భూమిని దక్కించుకున్నారట. ఇక ఇదో పెద్ద దంద లెక్కనే ఉన్నది. ఇది పెద్ద దంద. ఈ చట్టం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏం ఆంక్షలు లేవు. ఇక భూమి కాడికి పోయి ఇది వక్ఫ్ భూమి అంటే కథమే. ఇక అది వాళ్ళదే. ఇక అది 10 ఎకరాలు కూడా వక్ఫ్ అంటే వక్ఫే. ఏమనుంటే యజమాని ఆ భూ యజమాని వీళ్ళకి తగాదా పడాలి, వాళ్ళిద్దరు చూసుకోవాలి. ఇక అంత డేంజర్ ఉంటుంది వక్ఫ్ చట్టం. ఇక వక్ఫ్ రూల్స్ను కాంగ్రెస్ తన స్వార్థానికి వాడుకున్నదని కూడా ప్రధాని మోదీ మండిపడ్డారు. ముస్లిం చందా సావధులను కూడా మాత్రమే కాంగ్రెస్ సంతృప్తి పరిచిందని, వక్ఫ్ సవరణ చట్టం పట్ల వ్యతిరేకతే దీనిని రుజువు చేస్తుందని కూడా అన్నారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షునిగా ఆ వర్గానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో ముస్లింలకు 50% సీట్లను కాంగ్రెస్ ఇచ్చి ఉంటే వారి హక్కుల కోసం వారే చట్టసభల్లో కొట్లాడుకునేవారు కదా ఇక అని కూడా అడిగారు. సోమవారం పర్యావరణ హర్యానాలోని హిసార్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడినటువంటి అంశాలు. ఇకపోతే ఇక్కడ చూడుర్రి, కంచ రైతు వెత కంచకి చేరని కథ. ఇక అంబేద్కర్ అందరివాడు బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకి పరిమితం చేయడం బాధాకరం అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఇక మొత్తానికి గ్రూప్ 1 పరీక్షల్లో మొత్తానికి భారీ స్కామ్ జరిగిందంట. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా ఇక 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? 21,093 మంది గ్రూప్ 1 పరీక్షలు రాస్తే 21,103 మంది ప్రకటించారట. ఎట్లా ప్రకటిస్తారు మరి? 10,000 మంది రాసిన చోట 69 మందికి ర్యాంకుల, 654 మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి? ఇక ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు, 7,800 తెలుగు అభ్యర్థుల్లో 70 మందికి ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపరు? ఇక గ్రూప్ 1 మొత్తానికి వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర అంటూ మొత్తానికి సిబిఐ విచారణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్.
మొత్తానికి కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని సిబిఐ విచారణ చేయాలంటూ జేఏసీ మొత్తానికి డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇక మోదీజీ 2029 కష్టమే. ఇక మోదీజీ 2029కి అచ్చుడు కష్టమేనట. అయిపోయింది ఆయన పని. ఇక గ్రోక్ టాక్ నిరుద్యోగం, ఇక ధరలపై ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆవేశాలు వచ్చినాయంట. నిరుద్యోగము రేట్ల మీద ఆవేశాలు పెరిగిపోయినాయి. ఇక 2029లో మోదీ మళ్ళా రాడని చెప్తున్నారు. ఇక ఏ వ్యవస్థలోనైనా 10% చెడ్డవాళ్ళు ఉంటారట. అది ఏ వ్యవస్థలోనైనా, ఇంట్లో అయినా, సుటరికంలో అయినా, ఏ శాఖలో అయినా చెడ్డవాళ్ళు 10%. నలుగురు ఉంటే ఒక ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, 3 మంచోళ్ళు ఉంటారు, ఇక ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు. లేదంటే కొన్ని విషయాల్లో ఒక్కరు మంచోళ్ళు ఉంటారు, ఆ 3 చెడ్డోళ్ళు ఉంటారు. అట్లా కూడా ఉంటాయి ఇండ్లు, ఏ విషయంలోనైనా. ఇకపోతే జానారెడ్డి షాక్ విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్లో కాకరేపిన జానా లేఖ, ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా. ఇక ముసలం పడుతుందని కూడా సంకేతాలు. మొత్తానికి మళ్ళీ అటకెక్కిన క్యాబినెట్ విస్తరణ, గలం విప్పుతున్నటువంటి ఆశావాహ నేతలు. క్యాబినెట్ విస్తరణ చేస్తామని చెప్పారు. మంత్రి పదవులు నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే మంత్రి పదవులు ఇస్తా అన్నారు. ఇంతవరకు మంత్రి పదవులు లేనే లేవు. మళ్ళా అందులో కుమ్ములాట జరుగుతూ ఉన్నది. ఎవరికి ఇస్తారో తెలియదు. ఇక కారుణ్య మరణానికి అనుమతించండి, బిల్లులు చెల్లించకపోతే చావే శరణ్యం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇక 738 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. కారుణ్య మరణానికి అనుమతించండి. నోటిఫికేషన్లు సరే, ఖాళీలేవి. నోటిఫికేషన్లు ఇస్తామంటారు, ఖాళీలు ఎక్కడున్నాయో టీజీపీఎస్ఓలకి ఇయ్యలే. అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం. ఇగో ఇన్ని కథలు ఉన్నాయి. కాంగ్రెస్ మొత్తం నాటక ప్రదర్శన చేస్తూ ఉన్నది. నాటకమే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నాటక కూపిలోకి దించుతుంది.